ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ సెక్షన్లను ఆమె పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వివిధ జిల్లా శాఖల కార్యాలయాలతో పాటు జల స్వచ్ఛత, పరిశుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని అన్నారు. ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని, రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలని సిబ్బందిని ఆదేశించారు. मशीन में रखते हैं, मशीन बड़ा मशीन रहता है, सेटिंग करके पीसेस करके आगे के वैसा छोटा छोटा पीस पे जाता है, छोटे स्मॉल पीसेस। और अब पूरी कवर पूरे वैसे से पूरी एक ऐसे कवर है। अब ये इसको साफ करा के रैक से बना के रैक सिलेक्शन लाइन की नहीं है हमारे पास, उस टाइम पे ये సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజనులతో భోగ్ బండర్ పూజలు చేసి వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ అలరించారు. శ్రీ సంత్ సేవాలాల్ కృషితో నేడు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైన సంస్కృతి సంప్రదాయాలతో 12 కోట్ల మంది గిరిజన విధి విధానాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి జరుపుకోవాలన్నారు. బంజారా భవన్ పైన మరుసటి సంవత్సరం నాటికి స్లాబ్ పూసి పూర్తి చేస్తామన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు మన అందరిపై ఉండి వర్షాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారన్నారు. बेटा धर्मणी अड़ीरो पेड़ेरो గిరిజన సర్పంచ్లను వేదికను ఆహ్వానిస్తున్నాం. డైరెక్టర్ డైరెక్టర్ రామ్ 287 సంవత్సరాల కింద సంత్ సేవాలాల్ మహారాజ్ గారు అనంతపూర్లో జన్మించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము, మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరు తప్పికతో వస్తే వాళ్ళని తప్పిక చేయడం, ఇవ్వడము, ఎవరు సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు భోగి పండుగ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒకరోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు సేవాలాల్ జయంతి హుస్నాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి రూరల్ చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చే నాటికి తప్పకుండా పైన స్లాబ్ తోటి ఈ హాల్ను పూర్తిగా వాడుకునే విధంగా, ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాల పాటు ఈ సందర్భంగా చూసినారు. రోడ్డుకి ఎంత ఇబ్బంది ఉండే, దీనికి సంబంధించి ఇప్పటికే మరొక 45 లక్షల రూపాయలతో పెట్టుకున్నాం. నేను జీవో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందాం అంటే జీవో వచ్చే వరకు ఆలస్యమైన పర్వాలేదు చెప్పినారు. తప్పకుండా దీని అభివృద్ధికి సంబంధించి పూర్తి చేసే బాధ్యత నా. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్బెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53,80,000 రూపాయల విలువైన 36 రోటోవేటర్లు, 2
స్క్రాబెల్స్ వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ నెల 22వ తేదీన నంగునూరు మండలం నర్మెట్లో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతున్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో అధికంగా ఉపయోగపడే చిన్న పరికరాలను గతంలో రైతులకు అందించలేదని ఇప్పుడు అందిస్తున్నామని అన్నారు. రైతులందరికీ ఉస్మానాబాద్ డివిజన్ రైతులందరికీ కూడా ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారికి గారులకు అదేవిధంగా కోయడ మండలం ఏఎంసీ రండి చైర్మన్ మరియు ఆత్మ కమిటీ చైర్మన్ అందరూ కూడా వేదికపై కోయడా చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఆత్మ కమిటీ చైర్మన్ వేదికపై రావాల్సిన కోరు శామతో సమాచారం కోరుతున్నాను. మరి నడిపించాల్సిన కోరుతున్నాను. మినిస్టర్ గారికి నమస్కారం చెప్పినట్టు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే అప్లికేషన్ పెట్టిపించే కార్యక్రమం చేపట్టాల్సి వాళ్ళని ప్రోత్సహించాల్సిందే కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నంగునూరు దగ్గర ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వస్తారు. అప్పుడు కూడా ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉంటుంది. 3 రోజుల పాటు ప్లాన్ చేస్తున్నాం. మధ్య 2-3 రోజుల వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కూడా వచ్చి ఆ యొక్క ఏర్పాట్లను చూసేది ఉంటుంది. అప్పుడు కూడా మన దగ్గర నుంచి అందరూ కూడా రైతులు రావాల్సి ఉంటుంది. వ్యవసాయ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంటలను పెంచే కార్యక్రమం భాగంగా, ఎందుకంటే ఫ్యాక్టరీ మనకు దగ్గర ఉంది కాబట్టి మరి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా సిద్ధమైంది. దాన్ని 22 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకునేది ఉంటుంది. కాబట్టి ఆ విషయం లోపల కూడా మన ఈ ప్రాంతంలో ఈ రోటోవేటర్లు కానీ ఇతరత్ర ఏ యాంత్రీకరణ విషయంలోనైనా కూడా ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా అంటే గతంలో ఒక ట్రాక్టర్లకు మాత్రమే పరిమితమైపోయి చిన్న పనిముట్లు క్షేత్రస్థాయిలో అవసరం ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో రైతులకు చాలా చిన్న అవసరాలకు ఉపయోగపడేటువంటి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామం చౌరస్తా వద్ద మినాస్పేట్ నుండి తండుపల్లి వైపు వస్తున్న ఆవులు 3, దూడలు 5, ఒక టాటా ఏసీ వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఆవు దూడలతో ఉన్న ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి వెటర్నరీ డాక్టర్ని పిలిపించి పరిశీలన చేయించగా జంతువులు సరైన విధంగా కాకుండా అధికంగా లోడ్ చేసి రవాణా చేస్తున్నట్లు నిర్ధారణైంది. ఈ నేపథ్యంలో సంబంధిత 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి వాహనంలో ఉన్న ఆవులను మరియు దూడలను మనోహరాబాద్ గ్రామంలో గల గోశాలకు తరలించి సంరక్షణలో ఉంచడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సుభాష్ గౌడ్ మీడియా ద్వారా తెలిపారు. రంజాన్ సీజన్ మొత్తం నడిచిందే అది వేరే ఉండదు. వందల బండ్లు దొరికింది. రైతు ఉండాలా మరి తీసుకున్నాడు. అరే యోగి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు బైక్ల మీద వచ్చినా దాని మీద వచ్చారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా బుధవారం 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రకృష్ణ గౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్తున్న విద్యార్థులను అభినందిస్తూ వారికి పరీక్షా సామగ్రిని అందజేశారు. పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల భవిష్యత్తుపై నాయకులు కీలక సూచనలు చేశారు. యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా విద్యార్థులపై తమకున్న మక్కువను చాటుకున్నారు. తన సొంత నిధులతో 10వ తరగతి విద్యార్థులందరికీ ఎగ్జామ్ మెటీరియల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలితాదేవి మరియు ఉపాధ్యాయ బృందం అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఉన్నతంగా ఉంచుకోవాలి, కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ రంగంలోనూ వెనుపడకూడదనే ఉద్దేశంతోనే ఈ చిన్న సహాయం అందిస్తున్నాం. పరీక్షల్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రకృష్ణ గౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, ఎంఈఓ బాలరాజ్, ఇతర నాయకులు రాకుల భూమయ్య పటేల్, వెంకటేష్ గుప్తా, కూర్మ లక్ష్మణ్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు పలకరింపులు, అతిథుల ప్రోత్సాహకర మాటలతో కౌడిపల్లి హైస్కూల్లో పండగ వాతావరణం నెలకొంది. అనిపిస్తలేడు చెప్తున్నాం సార్. మా స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నాం. మాటిస్తున్నాం. మా క్లాస్ నుంచి ప్రతి ఒక్కరు అందరికీ 400 అకౌంట్ తీసుకొస్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆహ్వానించడం మీ సంస్కారం. అందుకే పరిగెత్తుకొచ్చింది ఈ అధికారం. అందరూ బాగా చదివి పరీక్షలు ఉత్తర్వులతో బాగా తేవాలని సెలవు తీసుకుంటున్నాం. ఉద్యానం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఎంఈఓ సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మన గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు 10th క్లాస్ రాసే భవిష్యత్తు ఉన్నది మంచిగా, వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది చిన్న ప్రోగ్రాము. మీరు ఎగ్జామ్స్ రాసి మంచి ప్రతిభ కనబరుస్తే దీనికి రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకొచ్చి ఏదో విధంగా మీకు మంచి బహుమతులు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి మెడల్స్తో పాటు పురస్కారాలు అందించాము. అదేవిధంగా ఈసారి మన గ్రామ సర్పంచ్ చంద్రకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి బహుమానం ఉంటుంది. అంటే ఏదో బహుమానం కోసం మిమ్మల్ని చదవాలని అంటలేను. మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే చదువు మంచి రావాలి, ఇదే పునాది. ఇక్కడ నుంచి మంచి చదువుకొని మీరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా చాలా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఆటోగ్రాఫీలు తీసుకోవడం కాదు, మీ దగ్గరికి అందరు వచ్చి ఆటోగ్రాఫీలు తీసుకునే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచి ప్రతిభ కనబరిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటే మంచి ప్రోత్సాహం ఉంటుంది మా తరఫున. మీకు ఏది కావాలన్నా ఈరోజు ఈ యాన్యువల్ డే అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే వీళ్ళు ఎక్కడికి మన పరీక్ష సమయానికి దగ్గర రావడంతో మా మిత్రుడు ప్రతి సంవత్సరం కౌడ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం ప్యాడ్లు, పెన్నులు బహుకరించడం జరుగుతుంది. సార్ గారు మిస్టేక్లో నా పేరు చెప్పారు. మా మిత్రుడు ఈ 2 years నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాడ్లు, మన పెన్నులు బహుకరించడానికి ముందుకొచ్చిన కౌడ శ్రీనివాస్కి మా అందరి తరఫున అభినందనలు తెలుపుతూ, ఇలాగే ముందు విద్యార్థులకు ఇలాంటి సేవలు చేయాలని, సీనియర్లే కాకుండా మా మిత్రులు చాలామంది కూడా చేయాలని, చేసే అవకాశం వస్తే చేయాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. 10వ తరగతి మేము చదివే టైంలో యాన్యువల్ డే గురించి 9వ తరగతి నుంచి వెయిట్ చేస్తుంటుంది. ఎందుకంటే 9వ తరగతిలో
10వ తరగతి వాళ్ళు యాన్యువల్ డే చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇట్లా వేయాలి అట్లా వేయాలంటే ఇక్కడ ఉన్న మా సార్ వెంకయ్య సార్ కూడా మాకు బాగా ప్రోత్సాహం చేసేది ఇట్లా అట్లా అని. ఆ రోజులు మళ్ళీ రావు. మిమ్మల్ని చూసిగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 10వ తరగతి పిల్లలకి ఏవైతే బెంచీలు అవి మార్నింగ్ ఎంఈఓ గారు కూడా అడగగానే మేము వేరే ఇక్కడ మన జక్కపల్లి స్కూల్ నుంచి కూడా తెప్పించడం జరుగుతుంది. ఇప్పటికి ఒక 40 బెంచీలు తెప్పించినాము. ఎవరికి కూడా అక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకో. పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసిన రంగంపేట పాఠశాల ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని మెదక్ జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి అన్నారు. కొల్చార మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రచించిన వెలుగు రేఖలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన బడిపిల్లలు సుమారు 72 మంది విద్యార్థులు రాసిన వెలుగు రేఖలు బడిపిల్లల కవిత్వం పుస్తక ఆవిష్కరణ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి, మండల విద్యాధికారి ఉమారాణి హాజరై ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి వెలుగు రేఖల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి విజయ మాట్లాడుతూ విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసిన రంగంపేట పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణ సాధించాలని సూచించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ వెలుగు రేఖలు పుస్తకాల ముద్రకనకు ప్రోత్సహించిన పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మిని అభినందించారు. విద్యార్థుల కవితలు, సాహిత్యాలు, రచనలు మేల్కొల్పే విధంగా ఉన్నాయని విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. అనంతరం విద్యాధికారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అరిగే విజయ్ కుమార్, ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, తెలుగు ఉపాధ్యాయులు నరేష్ చారి, గిరిజ, నాగరాణి, పీడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ये पुस्तक बच्चों के द्वारा लिखित ये पुस्तक दिखती है बहुत ही न्यारी. విద్యార్థులను కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులను కావచ్చు. స్వప్నమా ఇది? నేనేమైనా కలగంటున్నానా లేక నిజంగానే నిజమైందా? ఈ సంతోష సాగరంలో సులువుగా ఈదలేకున్నాను. కవితా కాలువలో నా కవిత ఓ నీటి బిందువై పారుతున్నది. జ్ఞానుల ముందర నిలిచినది నేనేనా అని ఆశ్చర్యము కలుగుతున్నది. నాలోని ఆనందం అనే నక్షత్రపు వెలుతురు నా పెదాలపై చిరునవ్వుపై మెరుస్తున్నది. ఇది మెలకువలోని స్వప్నము కాదు, కలలో నేను కలకనుట లేదు. నిజంగానే ఇది నా గురువు నాకు ప్రసాదించిన అద్భుతమైన అపారమైన పుస్తకావిష్కరణ కార్యక్రమం. అదేవిధంగా ఎంఈఓ గారు, తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంది. మరి అత్యద్భుతమైన క్షణం ఇది. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైన క్షణం ఇది. విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రమ కూర్చి రాసిన ఈ మన యొక్క పుస్తకాలు వెలుగు రేఖలు వెలుగు చూస్తున్న కాలం ఇది. ఈ వెలుగు చూడడానికి కారణమైన ఆర్థికంగా సహకరించిన విజయ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. దాదాపు 40,000 రూపాయలు ఖర్చు భరించారు. గట్టిగా క్లాస్ కొట్టండి మేడం, ప్లీజ్ రండి మేడం. మన స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి రావాలి. అందుకు విజయ్ సార్ గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళారు. మరి సార్ కూడా ప్రూఫ్ రీడర్స్లో ఒకరు విజయమోహన్ సార్ గారు, శ్రీహరి సార్, సంపత్ సార్ సార్ ఇక్కడికి రండి. అభినందిస్తూ ఈరోజు నిజంగా ఈ పాఠశాలలో ఇంతమంది బాలకవులు వారి నేపథ్యంలో వారు సమాజంలో ఎదుర్కొనేటటువంటి భిన్నమైనటువంటి చూసేటటువంటి సమస్యలను, అదేవిధంగా సమాజంలో ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి స్ఫూర్తిని కలిగజేసేటటువంటి కవితలు, అదేవిధంగా దేశం ప్రపంచం ఎదుర్కొనేటటువంటి పర్యావరణ సమస్యలపైన ఎన్నో అద్భుతమైనటువంటి కవితలు రాయడం జరిగింది. దాదాపుగా 150 పైచిలకు కవితలు ఈరోజు వెలుగు రేఖలు అనేటటువంటి పుస్తకం ద్వారా సమాజానికి అందించేటటువంటి ప్రయత్నం ఈ పాఠశాల నుంచి జరుగుతున్నందుకు ఈ పాఠశాలలో పనిచేసేటటువంటి మరి నేను డీఓగా తీసుకున్న తర్వాత ఛార్జ్ అన్ని స్కూల్స్ తిరగాలనుకున్నాను. కానీ అన్ని స్కూల్స్ తిరగలేకపోయినా మన దగ్గర 226 స్కూల్స్ 10th స్కూల్ నుంచి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. కాకపోతే నేను తిరిగింది ఒక 70, ఎంత మ్యాక్సిమం ట్రై చేసినా కానీ 70 నుంచి 70 స్కూల్స్ వరకు తిరిగినాను. కానీ దగ్గర ఉన్నా కూడా నేను ఇక్కడికి రాలేకపోయినా
ఈ విధంగానన్నా రావాల్సి వచ్చింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా కవితలు రాయరు, ఎక్కడ కూడా లేవు ఆ విధంగా. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మన పేరెంట్స్ ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే మా పిల్లలు బాగా చదువుతారు, మంచి మంచి మార్క్స్ వస్తాయి, మంచి జాబ్ వస్తుందని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, మా నాన్న తెలుగు మాస్టర్ అని మాట్లాడింది కాబట్టి మరి మన టీచర్స్ కూడా నిజంగా ఆ సారి కూడా నేను క్లాప్స్ కొట్టాలి. మన ఎవరైతే స్టాఫ్ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించిండ్రో నిజంగా వాళ్ళకి నా అభినందనలు. ఎందుకంటే ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్ అని, కానీ ఏ ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరాదు మీ స్కూల్కి. ఎందుకంటే మీ హెచ్ఎం గారు అంత బాగా చెప్తున్నారు. ఈ వెలుగు రేఖలు అనే ఇదే ఉంది, నిజంగా మీరందరూ వెలుగు రేఖలు. ఇంత మంచి కవితలు రాశారు మీరు, అమ్మ మీద, నాన్న పైన, స్నేహితుల పైన, టీచర్ పైన, గురువు పైన, స్త్రీ అంటే మొత్తం చూడడానికి టైం లేదు కాబట్టి అక్కడక్కడ చూసినాను. అలాగే గురువు పైన, మనం ఇప్పుడు అమ్మ నాన్న జన్మనిస్తారు అంతే కదా, మరి మనం ఈ స్టేజ్కి ఈ విధంగా తయారవ్వడానికి ఎవరు? గురువే కదా. గురువుకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. నేనైతే ఇప్పుడు కూడా గురువుకి ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటా. ఎందుకంటే ఆ గురువే సరి చేయకపోతే, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళమందరం గవర్నమెంట్ స్కూలే, అర్థమైందా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అర్థమైందా? మరి మీరు కూడా మంచి IIT, IIITలో మంచి మీరు సీట్ సంపాదిస్తే మీకు మంచి జాబ్స్ కూడా వస్తాయి. అంటే IITలోనూ IIITలోనే కాదు, ఈ విధంగా ఇలాంటి తెలివితేటలు ఉన్నా కానీ దేంట్లో ఒక దాంట్లో విద్యార్థులు ఫోను లేకపోతే టీవో చూస్తూ డ్రగ్స్ కంటే అధికమైన బానిసత్వానికి గురవుతున్న ఈ రోజులలో పుస్తకాల పట్ల ప్రేమను, అదేవిధంగా పుస్తకాలతో పోటీ పడడం నేర్పిస్తున్న మన చారి సార్కి మరోసారి అభినందిస్తూ, అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని అందించిన మేడం గారికి కూడా అభినందిస్తున్నాను. నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం ఇది. దీనివల్ల విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి మంచి అవకాశం. అదేవిధంగా మా మండలం తరఫున మేడం మీకు ఒక మాట ఇస్తున్నాం, మేము 100% రిజల్ట్ SSCలో సాధించి మీకు బహుమతిగా ఇస్తున్నాము. నేను ముందే ప్రకటిస్తున్నా, అంత కాన్ఫిడెన్స్ ఉంది నాలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైనార్టీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ఆదిత్యరెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం మరియు సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, సమాజంలో ఐక్యత మరియు సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హబీబ్ జానీ, ఏకే ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కదీర్, బండ్లగూడ మాజీ సర్పంచ్ జయమ్మ, ముస్లిం సోదరులు, మైనార్టీ మత పెద్దలు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతిని కాపాడినప్పుడే మన దేశ పురోగతి అభివృద్ధి చెందుతుందని ఇఫ్తార్ విందు తెలియపరుస్తుంది. విందుల్లో 36 విందులు, ఆ విందుల్లో మన ఇఫ్తార్ విందుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందరినీ గౌరవించారు. ఇక్కడికి విచ్చేసిన నా ముస్లిం సోదరులకు, మా తాతలకు అందరికీ నమస్కారం. రంజాన్ పర్వ ఈ నెల మొత్తం
అందరూ ఉపవాసం ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు ఇఫ్తార్ ఒక చిన్న దావత్ మా సైడ్ నుంచి అప్రిషియేషన్ జనాల కోసం, మా ముస్లిం సోదరుల కోసం, అందరి కోసం ఈ పర్వదినాన మా వంతు మా ఇన్విటేషన్ని అందరూ మన్నించి అందరికీ ధన్యవాదములు. నమాజ్ చేయడానికి కూడా ఏర్పాటు చేశాము. ఇంకే డివిజన్లో మన మిత్రుడు ఆదిత్య అన్న ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున ఘనంగా అంగరంగ వైభవంగా ఇఫ్తార్ విందులు చేయడం జరిగింది. మరి ఈ పడంచేరు అంటే ఒక మినీ ఇండియా. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, మన ఆసాం నుంచి, యూపీ నుంచి, ప్రతి ఒక్క దేశాల నుంచి, ప్రతి ఒక్కటి స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటోళ్ళు. కానీ పడంచేరులో అందరు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే భాయ్ భాయ్ అనే నినాదంతో గంగా జమున తహజీబ్తో ఇక్కడ మా తాత ముత్తాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మేము కూడా మా పిల్లలు కూడా ఇట్లనే కలిసిమెలిసి ఉంటామని. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని తుర్కల్ ఖానాపూర్ రత్నపురి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులను హోంవర్క్ చేయలేదని సుమారు 15 మంది విద్యార్థులను కేబుల్ వైర్తో ఇష్టం వచ్చినట్లు చితకబాదారంటూ నేడు ఏబీవీపీ సిఐటియు నాయకులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు రత్నపురి ఇన్స్టిట్యూట్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు శివారెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేపట్టారు. చితకబాదిన తర్వాత విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన రత్నపురి కళాశాల హెచ్ఓడి, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి దాడి చేసిన ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగిస్తామంటూ హామీ ఇచ్చారు కళాశాల యాజమాన్యం. మీకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వచ్చినాం. మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకున్నాము. అట్లాగే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా దరఖాస్తు తీసుకుంటాము. ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము. దాని ప్రకారంగా క్రిమినల్ ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఆ వ్యక్తిని. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా క్లాస్ రూమ్లలోకి వెళ్ళిపోవాలి, క్లాసులు అటెండ్ చేసుకోవాలి. ఇంకేమైనా ఆలోచన, మీకు ఇంకేమైనా సమస్యలు, డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు, నేను చెప్తాను. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ప్రిన్సిపాల్ని పిలిపించి మాట్లాడేది అనేది ఇంతమందిలో నేను పిలిపియొద్దు అనేది నేను ఒకసారి డిసైడ్ చేస్తాను. ఆయనతో కూడా మాట్లాడతాను, పోలేదు మాట్లాడి చెప్తాను. లేదు మీరు 4 వస్తారు అంటే లోపల ఛాంబర్లో తీసుకుపోతా మాట్లాడిపిస్తాను. తప్పకుండా తీసుకుంటాం. ఇది ఈ కాలేజ్లో ఇప్పటి వరకు ఇట్లాంటి జరగలేదు. మన కాలేజ్ చాలా మంచిది. మీ మేలు కొట్టే మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కు మీకు ఎరికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఫస్ట్ ఇయర్ నుంచి మనం నేర్చుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక్కసారి ఏదో ప్రాబ్లం జరిగింది. ఈ ప్రాబ్లం నాకు మీరెవరు రాలేదు, మీ స్టూడెంట్స్ ఎవరు నా దగ్గరకు రాలేదు. నేను సాయంత్రం వరకు ఎన్నే ఉంచి 7 గంటల వరకు మీ అందరికీ ఎదుకే. మార్నింగ్ వస్తే 7-8:30 వస్తే నేను. అందరికీ నమస్కారం. నా పేరు చార్ల ఆంజనేయులు ముద్రాజ్, ఎన్ఎస్ఐ నర్సాపూర్ అసెంబ్లీ మాజీ అధ్యక్షులు. మరి హత్నూర మండల పరిధిలోని ఆర్ఐటి కాలేజీలో విద్యార్థులపైన హెచ్ఓడి గారు దారుణంగా దాడి చేయడం జరిగింది. ఈ విధంగా వివరించడం సమంజసం కాదు అని చెప్పేసి ఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని యాజమాన్యం పైన నిప్పులు చెరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎస్ఐ గారు విచ్చేసి ఈ లొల్లీలు సద్దుమణ్యేలా చేసి మాట్లాడి గౌరవ ఎస్ఐ గారు
మరి ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెచ్ఓడి వారి పైన కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి ఇక్కడ కాలేజ్ నుండి సస్పెండ్ చేయడానికి కూడా వారు కృషి చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు మాట ఇచ్చారు. వారి మాటకు ఈరోజు ఎన్ఎస్ఐ కానీ విద్యార్థి సంఘాలు కానీ వారి మాటకు గౌరవం ఇచ్చి ఇక్కడ ధర్నా విరమించడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాకారం మున్సిపాలిటీ కేసర మండలం రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్రూమ్లో 52 బిల్డింగులు 6,420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య. రోజు కనీసం ఒక 2-3 బైకులు కింద పడి ప్రజలు కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంటున్నారు. 2 సంవత్సరాల నుంచి కలెక్టర్కి మరియు జీహెచ్ఎంసీ వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా కూడా చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు అధికారులు మరియు లీడర్లు. రాంపల్లి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అలాట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దవాఖానా లేదు, అంగన్వాడీ కేంద్రం లేదు. ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి బస్తులు లేవు. ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నాగారం మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా పే చేయడం జరిగింది, 1980 రూపాయలు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరు చెప్పి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలు భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్రూమ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. రాంపల్లి డబుల్ బెడ్రూమ్ పన్నీర్ మహేష్ ప్రెసిడెంట్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. డబ్బులు పెట్టాము. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఇల్లు ఇచ్చింది తప్ప కానీ మమ్మల్ని పట్టించుకున్న యాదులు లేదు. మనం రోడ్డు బాగలేదు అంటే పట్టించుకుంటూ లేరు. నెలల కలిసి ఒక 100 మంది కింద పడి కాలు చేతులు విరగొట్టుకున్నా కూడా ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి మా రాంపల్లి డబుల్ పడుతుంది. మరిది గరీబాలకు ఇచ్చిన ఇల్లా లేకుంటే కోటేశ్వరికి ఇచ్చిన ఇల్లా అనేది మాకు అర్థం కావట్లేదు. లోకల్ ఎమ్మెల్యే మరియు లోకల్ అధికారులు కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది కానీ మమ్మల్ని పట్టించుకున్న యాదులు లేదు. అంటే ట్యాక్సీలు అంటారు, అంటే మేము ఇక్కడ ఇళ్ళలో ఉంటారేమో వీళ్ళు కబ్జాలు చేస్తాం, వీళ్ళు నోటీసులు అంటారు. సార్ మాకు కనీసం ఇల్లు ఇచ్చిన ఇక్కడ బతుకు తెరవలేదు. మాకు ఇక్కడ ఉన్న ఆడపడుచులకు తింటానికి తిండి లేక ఏడుస్తున్నారు. పనిచేయలేదు, ఏం లేదు. ఆ సెంటర్ ఓపెన్ చేయలేదు, మాకు రోడ్డు చేయలేదు. ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి మా అమ్మ రాంపల్లి డబుల్ ప్రజలను చాలా హీనంగా చాలా ఘోరంగా చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ కూడా ఇది మా ఒక జీహెచ్ఎంసీలో ఉన్నది. ఆ ప్రజలు కూడా మా వాళ్ళని ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని అధికారులు ముందుకొచ్చి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ బాగు కోసం ముందుకు రావాలని కోరుతున్నాము. గతంలో కూడా 2 సంవత్సరాల నుంచి ఎన్ని విధుల పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి.